ఈ ఇంజెక్షన్ వాడితే 10 రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు, ఈ టాబ్లెట్ వాడితే 30 రోజుల్లో 30 కేజీలు తగ్గుతారు. ఇది ఎంతవరకు నిజం చూసేద్దామా? ఒబెసిటీతో బాధపడే చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చూసిన యూట్యూబ్ వీడియోస్ కానీ వాళ్ళు చూసిన యూట్యూబ్ షార్ట్స్ కానీ స్క్రీన్ షాట్స్ తీసుకొని మరీ వచ్చి అడుగుతారు, సార్ ఈ ఇంజెక్షన్ వాడితే ఎలా అవుతుందంటే, ఈ టాబ్లెట్స్ వాడితే ఎలా అవుతుందంట, ఈ టాబ్లెట్స్ మాకు ఇప్పించండి సార్, ఈ ఇంజెక్షన్స్ ఇప్పించండి. అలా ఇంజెక్షన్స్ తీసుకోవడానికి కానీ అలా టాబ్లెట్స్ వాడడానికి కానీ ప్రతి ఒక్కరికి అవ్వదు. ఊబకాయంతో చాలా ఏళ్లుగా బాధపడుతున్నవారు, అంటే క్రానిక్ ఒబాసిటీతో బాధపడుతున్న వారు కానీ, లేదు అనుకుంటే డయాబెటీస్ అండ్ క్రానిక్ ఒబాసిటీ అంటే షుగర్ వ్యాధి ఉండి వాళ్ళు క్రానిక్ ఒబాసిటీ ఊబకాయంతో బాధపడుతున్న వారు చాలా కొంతమందికి మాత్రమే కిడ్నీ స్టేటస్, వాళ్ళ లివర్ స్టేటస్, అదర్ బాడీ స్టేటస్ చూసుకొని మాత్రమే మనం ఈ టాబ్లెట్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోది, టాబ్లెట్స్ వాడేదానికన్నా ముందు పేషెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే తినే ఆహారము, తీసుకునే మందులు ఇవన్నీ రెగ్యులర్ గా వాడి వీటితో కూడా మనకి ఈ డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ కంట్రోల్లోకి రాని పక్షంలోని మనం ఈ టాబ్లెట్స్, ఈ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో ఊబకాయాన్ని అంటే ఒబెసిటీని తగ్గించడానికి 2 ఇంజెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి మోంజారో అండ్ ఇంకొకటి సెమాగ్లూటైడ్. సో ఈ 2 ఇంజెక్షన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ సూపర్విజనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ ది కౌంటర్ టాబ్లెట్స్ అంటే ఒర్లిస్టాట్ లాంటివి మీరు తీసుకోవడానికి వీల్లేదండి. అవి కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ మందులు వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.